వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసిందంటే అన్ని కంటెంట్లు తీసి బోర్ కొట్టింది. సో డైలీ ఒక రోజు మన లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. డైలీ రొటీన్ ఇన్ మై లైఫ్. సో ఏ డే ఇన్ మై లైఫ్ చూడండి. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యా, మళ్ళీ కెమెరా పెట్టుకొని పడుకున్నా. ఇప్పుడే లేచినట్టు. సో ఈ బాడుకోది నన్ను లేపింది వచ్చి. ఈ బాడుకో పొద్దున్నే వచ్చి చౌపక్కన తా ఉండిద్ది. ఓకే దీనివల్ల నేను లేచింది. ఏ బాడుకో సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఫ్రెష్గా ఫస్ట్ పాలు తాగేసి తర్వాత ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళింది. సో ఈరోజు ఎంసెట్ కోచింగ్ ఉంది. అది ఉందో లేదో కనుక్కొని అక్కడ అది లేకపోతే ఫుట్బాల్కి వెళ్ళి అక్కడ మేము ఎలా ఆడుతున్నాం ఏంటో చూపిస్తాం. సో అన్నీ వచ్చిన తర్వాత ఏముండదు, ఇంకా డైలీ తింటూ మళ్ళీ పడిపోతాం. అప్పుడే అంత బిజీలు అయిపోయాం కదా. ఏదో చూద్దాం, సంథింగ్ ఏమైనా కంటెంట్ వచ్చింది. సో ఇప్పుడు పాలు తాగుదాం. మనం అసలుకే బల్కింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కావాలి మనకి. సో పాలలో మనం ఓట్స్ వాడుతున్నాం, అవి కెలాగ్స్ ఓట్స్. సో ఈ నన్ను తెప్పించా, అవి టేస్ట్ అలా చూసి చలో. ఏ గాండు ఏం చేస్తున్నావే? వెళ్తున్నా పాలు వెళ్తున్నా బాయ్. ఎక్కడ ఉన్నాయి మా పాలు? కలిపావా? పాలు గండు పాలు అవుతావా? ఏంటి స్ట్రాబెరీయా చాక్లెటా? లాస్ట్లో కొన్ని మిగిలింది. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్కి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది. సో లాంగ్ హెయిర్ పెంచుతున్నాయి, చాలా కష్టంగా ఉంది లాంగ్ హెయిర్ పెంచడం. ఇంక ఇవన్నీ పెట్టి మేనేజ్ చేయాల్సి వస్తుంది. బాగుండకపోయినా చూడాల్సిందే. సో ఇప్పుడు మనం నిన్న కానీ ఇంట్లో ఉండి అంత టైంపాస్ చేసాం. సో ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ఒక గంట అరగంట చదువుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి బయట రీల్స్ షూట్ చేయడానికి అలా ప్లాన్ చేయాలి. ఈరోజు బండి ఉండిద్దో ఉండదో తెలియదు. సండేగా మేబీ ఉండొచ్చు. ఉంటే బయటికి వెళ్ళి షూట్ చేస్తాం, అది చూపిస్తా. దాని తర్వాత ఇంకేముండదు ఇంట్లో కామన్ అమ్మని. సో చలో చదువుకొని మళ్ళీ మీట్ అవుదాం.
ఇప్పుడు ఏంటంటే చూసారుగా మంచిగా రెడీ అయ్యాం కాబట్టి, సో ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ ఏం తింటాను అదే చూపిస్తాను, ఎక్కడ తింటాను. కానీ వెళ్ళే చోట టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఎంత ఖర్చు అయింది ఏందో చూద్దాం. హెయిర్ స్టైల్ సెట్ అవ్వట్లా, సో ఇలానే వదిలేద్దాం ఫ్రీగా. టిల్లు స్టైల్. టిఫిన్ అయితే తినొచ్చా. అక్కడ తీయడానికి ట్రై చేసా కానీ తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు. ఫస్ట్ టైం మనం వ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం షై అనిపించింది. సో అందుకే వెళ్ళి వీడియో తీయలేకపోయా. సో ఇప్పుడే వెళ్ళి అయితే మంచిగా ఒక ప్లేటు బోండా తిన్నాం. దాని తర్వాత ఇంకొక ఎగ్ గట్టు తిన్నా, ఇంకా ఒక ప్లేట్ గారె తిన్నా. సో తినేసి బిల్లు కట్టేసి వచ్చాను. సరే ఖాళీగా ఉండా ఎందుకు లేని మా ఫ్రెండ్స్ని కలిచ్చా, ఏ స్విమ్మింగ్కి వెళ్దాంలే అది ఇదని. సో తెలిసి ఈరోజు స్విమ్మింగ్కి వెళ్ళేది ఉంటే అటుగానే వెళ్ళి చూపిస్తా ఎలా ఎంజాయ్ చేస్తాం ఏందనేది. ఇంకా చాలా ఉంది. సాయంత్రం దాకా తీయాలి. మై డే ఇన్ మై లైఫ్ చాలా కష్టం ఇట్లా తీయాలని. ప్రతిది వీడియో తీయాలి. పద్దాకలు మర్చిపోతున్నా, అది వీడియో ఉంది ఇది పెట్టుకొని తీద్దామని అప్పుడు గుర్తొస్తుంది. సో మళ్ళీ చేసినవే మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో చూద్దాం హౌ ద రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఎలా వచ్చింది ఈ వీడియో మీద, బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. అంటే ఫస్ట్ టైం కాబట్టి కుదరట్లేదు. మరి నా వాయిస్ ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది, నేను తీసింది కరెక్టా లేకపోతే ఇంకేమన్నా చేంజ్ చేయాలా, ఇంకా ఏమన్నా మార్చేది ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కన్ఫామ్గా ట్రై చేస్తా. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ షై ఉండిద్ది. ఇంకా మాడికి ఫోన్ చేసి మరి వాడు వస్తాడు రాడు స్విమ్మింగ్ కనుక్కొని తర్వాత 200 సెట్ చేస్తే వెళ్ళిపోవచ్చు స్విమ్మింగ్కి. మా వాళ్ళు ఏమో 3ంటికి అంటున్నారు. 3ంటికి వెళ్ళి ఏం చేస్తారు, తినిన తర్వాత నిద్రపోతాం తప్ప. మళ్ళీ సాయంత్రం 5ంటికి గ్రౌండ్కి వెళ్ళాలి. మనం చాలా బిజీ. ఎంత బిజీ అంటే పిఎం కానీ ఇంత బిజీ ఉన్నాడు. సో చలో చూద్దాం ఏం జరిగిద్దాం మరి. సో గాయస్ ఇప్పుడు చూసుకున్నట్టు మా అమ్మని టార్చర్ పెడతాం. టార్చర్ అంటే ఎంత చూపిస్తాం అమ్మకి. నేను అడిగిన చోటకల్లా పంపించలేదు. సో ఇప్పుడు మా అమ్మని అయితే టార్చర్ పెడతాను ఫిక్స్ అయ్యే. టార్చర్ చూడండి, టార్చర్ పెడతా. కెమెరా రాగానే అయ్యా అంటుంది. దాకా పప్పు పెట్టి కొట్టింది. దీన్ని పెట్టి నా నెత్తి మీద కొట్టింది. అందరూ చూపిస్తాను అయిపోయింది. వాడు తల్లి మాట వినకుండా నన్ను ఎక్కడికి ఇచ్చి మాట్లాడుతున్నాడు. నా మాట వినట్లా నా మీద ఎదురు తిరిగి నన్ను కొడుతున్నాడు. ఆపేసా వీడియో ఆపేసా. సో చూసుకున్నట్టయితే ఇలాంటి మమ్మీలు మీకు కానీ ఉంటే తొందరగా నాకు మెసేజ్ చేయండి. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలంటే ముందుగా చేసేదేం లేదు, కొట్టించుకోవటం. కెమెరా చల్లగా పడాలని మొహం కడుక్కున్నావా? చెమట పోసి నీళ్ళు పెట్టేస్తాను, పప్పు గడికి పెట్టేస్తాను. ఏ పోరా కెమెరా ఆపినప్పుడు ఎందుకు చూస్తున్నావు ఇవన్నీ? హాయ్ గాయ్స్. ఇవన్నీ ఎడిటింగ్ లో కట్ చేస్తాను ఇప్పుడు. ఎక్కడుంది? నిన్న నుంచి పిలుస్తున్నా. గాండు అంటే ఏడపడుకుందో చూడు. గండు చూసినట్టుగా అయితే గాండు ఈ బొక్కలండి వచ్చేసింది. దొంగ గాండు కొన్ని పట్టలేదా?
సిగ్గులేం గాండు చంపేనా పిసికేనా గండు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పవే. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే పిల్లి కూర వండుతున్నాం. చూడండి వేడి వేడి బాండీ అవుతుంది. బాండీలు ఇప్పుడు దీన్ని బాండీ కూర్చోబెట్టిన దీన్ని కూర్చోబెట్టినా బాండీలో. ఇప్పుడు ఏమైంది ఎత్తుకే బై నా చౌంట పోస్తుంది అందుకే వేసుకున్నా. అరే బాడీ గాలి కూర్చోవచ్చు కదా. ఇందాక దుమ్ము పడిద్ది మొహాన. నువ్వు ఏం సాగించుకుంటున్నావు అంటే నిజంగా చూసారా ఎట్లయితే మనం టార్చర్ అంటే టార్చర్ చేయాలి. ఇంకా ఇంకా లేకపోతే రోజు నన్ను కొట్టిద్ది. కచ్చా అంటే కచ్చా కొట్టిద్ది. అమ్మో అసలు బయటికి పంపిదు ఎక్కడ పంపిదు. ఇంట్లో ఉంటే అసలు మనం ఇంట్లో ఉంటే టార్చర్ ఎట్లా ఉండిద్దో చూపిద్దాం. ఆ మాత్రం ఉండిద్ది మనం అంటే అట్లుంటుంది మనతోని. ఈ గాండుది అయితే నేను ఎక్కడుంటే అక్కడ ఉండిద్ది. ఇప్పుడు ఏసీ వేసుకున్నా కదా, ఇప్పుడు ఏసీలోకి రావాలంట. అది బర్రెలాగా ఎట్లా అడుగుతుందో చూడండి. ఎవరి దగ్గర కూర్చో గాండు గాండు సిగ్గులేదు నాకు. ఇప్పుడు ఏసీ కావాలంట. సిగ్గులేం పడకో డ్రా. లేపిన తర్వాత గాండు లేవటం మళ్ళీ తినటం ఇంకా బయటికి వెళ్ళి ఏదైతే అదేం చూసుకోవాలి. ఇంకా సిగ్గులేం గాండు గాండు ఇది నేను ఎక్కడ ఉంటే అక్కడ ఇది పొద్దున్నే లేపిద్ది. అబ్బా బర్రెలాగా చెట్టు దగ్గరికి వచ్చి బాబా బర్రెలాగా చెత్తి. అసలు ఇది పిల్లి అర్థం కాదు, మనిషి అర్థం కాదు. ఏ కాండు సో ఇప్పుడైతే మా కెమెరామ్యాన్ ఇప్పుడు దాకా మీకు చూపించలేదు కదా, చాలా మంది ఎవరికి తెలియదు మా కెమెరామ్యాన్ ఎవరు. కొన్ని రీల్స్లో వాటికి కానీ అడిగారు కెమెరామ్యాన్ ఎవరు, మీరు ఏ ఫోన్తో ఏ కెమెరాతో తీస్తారని. సో మేము వాడేది కెమెరా కాదు, ఫోనే, చిన్న ఫోను. అండ్ మా కెమెరామ్యాన్ని ఫోన్ చేసి ఇప్పుడే వాడు కొంచెంసేపులో వస్తాడు. సో నేను వాడిని కానీ చూపిస్తాను. వాడు చూడటానికి ఒకలాగా ఉంటాడు కానీ వాడు తీసే పర్ఫెక్ట్ చాలా బాగా తీస్తాడు కెమెరా నా ఒకటి అయితే. ఎందుకంటే నా వీడియో స్టార్టింగ్ దగ్గర నుండి అంటే కొత్త ఫోన్ తీయకముందు పాత నేనే తీసుకున్నాను సింగిల్గా. అంటే అప్పుడు వాడు నాకు పరిచయం లేదు. సో వాడు నాకు పరిచయం ఒక 2 years అవుతుంది అనుకుంటా. సో అప్పటి నుండి మేము స్టార్ట్ చేసాం ఇద్దరం కలిసి వీడియోస్ తీద్దామని. సో అప్పటి నుండి ఇప్పుడు దాకా ఓకే అంతా బాగా తీశాడు. సో నాకు అంటే అప్పటికన్నా ఇప్పటికీ కొంచెం రీచ్ వచ్చింది, అకౌంట్ రీచ్ వచ్చింది. నాకు అకౌంట్కి రీచ్ వచ్చింది. మేబీ అప్పుడు అసలు ఒక 5K మెంబర్స్కి కానీ రీచ్ వెళ్ళేది కాదు. సో ఆ రీల్స్ వల్ల మంచిగా క్లారిటీ అంతా మంచిగా ఉండటం వల్ల సో మేబీ ఇప్పుడు 30.6Kనో అంతకు రీచ్ వెళ్ళింది. సో అలా ఇంకా గ్రో అవ్వాలి. కాకపోతే మొన్న మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఎగ్జామ్స్ అని నేనే ఆగాను ఎంసెట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్యాప్ దొరికితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఒక వీక్ మొత్తం టైం పెట్టుకొని షెడ్యూల్ వేసి ఇంకా చేయటానికి ట్రై చేయాలి. ఇంకా చాలా కష్టం. 30.6K అంత ఉండాలి అకౌంట్ రీచ్. కాబట్టి ఇప్పుడు తగ్గిపోయింది, 20K అంతకు వచ్చింది. సో ఇంకా రీల్స్ తీసి షూట్ చేసి ఒక వీక్కి సరిపోడా ఒక 4 days 3 days షూట్ పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేసి ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత వాడిని మీకు చూపిస్తాను. చలో వెయిట్ చేద్దాం వాడు వచ్చేదాకా. సో ఇప్పుడైతే మనం స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చాయి ఇప్పుడే. సో చూసుకోవచ్చు
అంటే ఫోన్ తీసుకెళ్ళడానికి కుదరలేదు, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది. అంతా మనకి బ్యాడ్ టైం నడుస్తుంది, కుదరట్లేదు. అప్పుడు దాకా బాగా వెళ్ళర్లే అది ఇది అనుకున్నా. సర్లే అని గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టే ఫోన్ చేశారు. అరే వెళ్దాం అని సర్లే ఇంక ఫోన్ పడేసి ఫోన్ ఏటీఎంలో డబ్బులు తీసుకొని 200 వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఫొటోస్ దిగాం, మా ఫ్రెండ్ ఫోన్లో దిగాం ఫొటోస్ అయితే కొన్ని వాటికి బాగా వచ్చినాయి, కొన్ని బాగా వచ్చిన వాటికి నేను ఎడిట్ చేసి ఇన్స్టాలో పెడతా. సో అవి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే దాంట్లో ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తా. సో ఇప్పుడైతే మనం ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తున్నాం, అక్కడ ఏం చేస్తామో చూపిస్తా. కన్ఫామ్గా ఈసారి మిస్ అవ్వదు, చాలా రెడీ అవుతాం. See the beauty. Kondu bye. Bye. Kondu. Bujju kondu. So మనం అయితే గ్రౌండ్కి బయలుదేరాం, గ్రౌండ్కి వెళ్దాం. మా వెళ్ళేస్తా, బాయ్. సో చూడండి, ఇందాక వీడియో క్లిప్లో చూసినట్టయితే ఒక చిన్నపిల్లాడు స్కూటీ వేసుకొస్తున్నాడు కదా. సో నేను వాడంత ఏజ్లో ఉన్నప్పుడు అసలు నాకు అమ్మ స్కూటీ రాను కానీ రాదు, సైకిల్ అది సెకండ్ హ్యాండ్ సైకిల్. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూటీ అమ్మ ఇంత పొరలు కానీ బండి తాగుతున్నారు. నేను 9th ఎప్పుడు 10th అనుకున్నా, అప్పుడు నేర్చుకున్నా బండి. ఇప్పుడు ఏందో పిల్లలు అమ్మ వాళ్ళు చూస్తే ఇంకా ఇందాక వీడియో ఎందుకు ఆపేశానంటే అక్కడ జనాలు ఉన్నారు, అందుకే ఆపేసా. కానీ ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తా, సన్సెట్స్ సూపర్ ఉండిద్ది. ముందుగా జనాలు ఉండాలి. దేర్ now see the beautiful scenery. చేస్తూ సూపర్ ఉండిద్ది. కొంచెం ముందే ఇంకా గ్రౌండ్. సో అక్కడికి వెళ్ళి ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయాలి, ఇంకా ఎవరు రాలేదనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మీ అమ్మ వాళ్ళ అమ్మాయిలు అందరూ నన్నే చెప్తున్నారు, కట్ చేస్తా కట్. ఈ జుట్టు అసలు లాంగ్ హెయిర్ పెంచుదాం అంటే అసలు వల్లే అట్లా హెయిర్ బ్యాండ్ పెడితే ఒకలాగా ఉంటా, తీర్తేమో ఇందాక స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా. సో దానివల్ల తడిసి డ్రై అయిపోయి బొక్కలాగా ఉంది. మీకు అడిగి వెళ్ళిన తర్వాత
మా జూనియర్ కానీ చూపిస్తా, పెద్ద లఫ్ట్ గాడు ఉన్నాడా, అదిగో ఉన్నాడు. సో సీ ద అవుట్ఫిట్ లోపల స్కిన్ టైట్ వేసా. మా కెమెరా చెప్పే కదా, మా కెమెరామ్యాన్ ఎవరో చూపిస్తా అని. సో మా కెమెరామ్యాన్ అయితే రొట్టగాడు. ఎక్కడి నుండి వస్తున్నావు? నీకు అంత సీన్ లేదు. ఇంటి దగ్గర చెప్పరా ఎందుకు? పవన్ రాలే కొద్ది నిమిషాన్ని ఫోన్ చేద్దామని వచ్చా. సో చూసారుగా ఆ కెమెరామ్యాన్, డైరెక్టర్ అవన్నీ వీడే, మావాడే. వీడియోకి నచ్చినట్టే #, కొట్టి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇదంతా స్క్రిప్ట్ నేను అక్కడికి ఎప్పుడో వచ్చాను అక్కడికి ముందే వచ్చి వీడి గురించి చెప్పలేదు. చెప్పించుకొని డోర్ దగ్గర వచ్చాడు. దిస్ ఇస్ నాట్ రియాలిటీ. ముందు పరువు అయిందిగా, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో ఇప్పుడు బయటికి వెళ్ళేది, బయటికి కానీ వెళ్ళి మేము ఎలా తిరుగుతాం ఏంది తిరిగేది, అలాంటి అటు ఇటు తిరుగుతాం. అమ్మాయి కనపడితే 2 సైట్లు వేసి వచ్చేస్తాం అంతే. ఇప్పుడైతే మనం మల్లవాడు మాటికి వెళ్తున్నాం. సో ఎందుకంటే కొన్ని తీసుకునే సామాన్లు ఉన్నాయి వీళ్ళు. సో మావాడైతే ఒక ప్రాణాన్ని కాపాడాడు, స్టాండ్ అని చెప్పి. సో మావాడు నచ్చినట్టయితే, వాడు చేసిన పని నచ్చినట్టయితే కామెంట్లో మొత్తం కామెంట్ బాక్స్ పగల కొట్టేయండి. రెడ్ కలర్ హార్ట్ సింబల్తో, వద్దు బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ కొట్టండి, కలర్గా మ్యాచ్ అయ్యింది. చూసినట్టయితే చాలామంది పని పాటలేదు వాళ్ళు, మేము కానీ ఇద్దరం. వాళ్ళు చూడండి అటు చూస్తున్నారు. అక్కడికి ఊళ్ళో ఒక వింత పక్షి చెప్తున్నారు, ఎందుకంటే ఊళ్ళో నేను అక్కడనే బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి మాట్లాడడానికి ఏం మాట్లాడలేదు. వావ్ చూసారా, వద్దు మళ్ళీ అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి ఇందిరా కూర్చోదు. ఆడేది ఈ గ్రౌండ్లోనే, కాకపోతే మీకు కనపడదు, అంత పెద్ద గ్రౌండ్. ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడేది తీద్దాం అనుకున్నా, కాకపోతే కాల్తో కెమెరామెన్ రాలేదు. సో అందుకే నేను తీయలేకపోయా. మేబీ ఇంకొక కొన్ని ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కూడా చేస్తాను, అప్పుడైనా తీయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఈ బ్లాగ్ అంతా కలిపి రాలా. సో వచ్చిందంతా కొంచెం చెడి పెడుతున్నా. అరే మెల్లవాలా వినపడదు, పట్టుకొని వచ్చి వినపడుతుందమ్మా. మాటలకి వెళ్ళి కలుసుకుందాం. చలో బాయ్ బాయ్. సో యూఆర్ ఫైనల్లీ రీచ్డ్. మనం అయితే తెలంగాణలో వచ్చింది. అది ఎవరిది అనుకున్నావు? మోటివేషన్ ఫీజు చెబుతాడు. నాన్నెందుకు వెనకబడ్డాడు, ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని అది ఇది అని చెబుతాడు. సో వాడిదే. సో మనం అయితే మాటకు వచ్చి డబ్బులు వచ్చిపోయావు. ఏం లేదు, 2 సెంట్లు కొట్టుకొని వెళ్ళిపోదాం. సో కనుక బాబాయ్ చూస్తే మన చూస్తున్నాడు. బాబాయ్ మన ఎందుకు చూస్తున్నాడంటే మనం వీడియో చేస్తున్నాం కాబట్టి. వచ్చా ఆ షర్ట్ ఏమాత్రం ఉంటుంది. ఆంటీ వచ్చింది గాయ్స్. సో ఆమె అయితే షర్ట్లు తీసుకోవడం మంచిగా రీల్స్ చేయడానికి, కాస్త షర్ట్లు రీల్స్ చేయడానికి తక్కువైనాయి షర్ట్లు. సో రీల్స్
ఏ కలర్ అయితే మంచిగా ఉండేది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే గిఫ్ట్ ఇచ్చేయండి. కాదు ఏ కలర్ నచ్చింది చూడు. వైట్ కావాలి. వైట్ కాటన్ ఫ్యాబ్రిక్ అది నాకు నచ్చలా. ఓకే వచ్చింది కాదులే. సో మేము మార్ట్కి ఎందుకు వచ్చామంటే వీడియో కోసం వచ్చాము. లెంత్ వచ్చిందని షాపింగ్ చేయడానికి డబ్బులు లేవు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్గా 10 రూపాయలు కూల్ డ్రింక్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తా మంచిగా చికెన్ పకోడీ తీసుకోవాలి. తీసుకుంటా నేను స్మూత్ తీసుకుంటావా? ఇది బాగుంది కదా. సో నేను గివ్ అవే పెడుతున్నా. ఈ గివ్ అవే గెలిచిన వాళ్ళకి 2 కాస్ట్లీ కంటెంట్లు ఇస్తున్నా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మర్చిపోకుండా. ఓకే, క్వాలిటీ కడ్డాయిలు అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి అన్ని కుప్పలు అన్నీ మన దగ్గర అక్కడే ఉన్నాయి. సో కావాల్సిన XL XXL అంతా అన్ని కావాలంటే అన్ని. సో ఇవి అయితే మా లేడీ ఫ్యాన్స్కి ఇద్దాం అనుకుంటున్నా. నచ్చినట్టయితే కామెంట్ పెట్టి గెలవండి, దోచుకోండి. అవి వాటర్ బాటిల్స్ రా, వాటర్ బాటిల్స్ పెట్టాను. ఇప్పుడు చెప్పు. సెకండ్ కత్తిలాగా ఉందా? కత్తి కత్తే కదా. ఇంకే కత్తిలాగా ఉందా? అయ్యా ఇవి తాగలా. అరే ఆయన రారు. నేను కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనుకున్నాడు చూడ. స్పూన్స్ బాగున్నాయి కదా. అవి తీసి నీ పద్ధతి మీ ఇంట్లో పెట్టుకో. సో మీ చిన్నపిల్లారని చూస్తున్నట్టు ఈ వీడియో మీకు అప్పుడే ఎండాకాలం కాబట్టి డాడీలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సో ఇది కట్టుకొని కూలర్కి ఆరేసుకొని మనుకుంటే ఫ్రీగా సమ్మె. చాలా. సో మా కెమెరామ్యాన్ సిగ్గుపడుతున్నాడు. నాకులే సిగ్గు వాడి కింద ఫస్ట్ టైం కాబట్టి నాకు సిగ్గానే ఉంది. ఏం చేయలేం, ప్యాషన్ కోసం ప్లాన్ అయినా ఇస్తాయి. సెకండ్ అట్లా వెళ్తే మనకి పని లేదు, వెళ్ళిపోయాం పద. ఇప్పుడు అంటే మొన్న మన ఎగ్జామ్ రాసాను, టాప్ వచ్చాను. నన్ను జింపు నేను నడుచుకుంటూ వెళ్తా. సరే ఫ్రెండ్ నమ్మి నల్లవాడ దాకా వచ్చా, కానీ వీడు మధ్యలో వెళ్ళేసి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి దొంగన కొడుకులు అంటే వీటితో పాటు ఎవరు రావాలి మేము ఈసారి. చికెన్ ఫ్రై దగ్గరకు వచ్చాం. చికెన్ ఫ్రై తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం, ఇంటికి వెళ్ళి మంచిగా చికెన్ ఫ్రై చేసుకొని మనం తిందాం. బోర్ కొడుతుంది. బోర్ నువ్వెందుకు కొట్టా? సో చూసారా, ఇది ఇంకా నా డే ఇన్ మై లైఫ్ అంటే ఇంకా ఇంత మించి చెప్పారు. సో తిన్నామా, లేచామా, ఆడామా, వర్క్స్ అంటే చేస్తామా, అంతే పడుకుంటాం. సో ఎందుకంటే ఇది హాలిడేస్ కాబట్టి. సో అంటే ఇంకా ముందు ఫ్యూచర్లో కాలేజ్కి వెళ్ళేది ఉంది. ఇంకా చూద్దాం, అప్పుడు కానీ గుర్తిస్తా. మేబీ ఇప్పుడు మంచిగా రీచ్ వస్తే, లేదంటే ఇంకా నార్మల్ కంటెంట్స్ చేస్తా. కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో. జస్ట్ కొంచెంసేపు అయినా కొంచెం నవ్వుకున్నారో లేదో కామెంట్ చేసాను ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఏమైనా క్లిప్స్ అయినా బాగుంటుంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.